హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్ర బ్రిడ్జ్ ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. ఇవాళ ఎంతో టేస్టీ కలేజా ఫ్రై. అది ఎవరన్నా చెయ్యొచ్చు, సింపుల్ వేలా ఈజీ ప్రాసెస్లా చూపెడుతున్నా. పెద్దగా లేదు ఫ్రై అంటే. ఇంకా నేనైతే ఆల్రెడీ మటన్ కలేజా ఫ్రై నా ఛానల్లో ఉంది. ఇప్పుడు నేను చికెన్ కలేజా ఫ్రై చేస్తున్నా. నేను 1/4 కిలో కలేజా తెచ్చుకున్న, చిన్న చిన్న పీసెస్ కొట్టిపించుకొని క్లీన్గా కడిగిన, ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పేసి పెట్టిన, నీసు వాసన అనేది వెళ్ళిపోతుంది. తర్వాత నేను కడాయిలో 2 చెంచాల నూనె పోసుకొని మంచిగా కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకున్న. దాంట్లో నేను క్లీన్గా కడిగి కలేజా పెట్టుకుని దాంట్లో వేసేసుకున్న ఫ్రెండ్స్. సాల్ట్ కూడా వేసిన, పసుపు కూడా వేస్తున్నా. లో ఫ్లేమ్లో పెట్టిన. మనం ఫ్రై చేస్తున్నాం కదా, దీంట్లో ఏం టమాటా వేయలే, ఆనియన్స్ కూడా వేయలేను. ఇంకా నేను మాడకుంటే లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుకుంటున్నా. దాంట్లో పచ్చిమిర్చి, ఇప్పుడు నేను ఆనియన్స్ వేస్తున్నా. ఇట్లా మీరు ట్రై చేయండి, చాలా ఎక్సలెంట్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా సగం ఉడికినాక, కొద్దిగా ఉడికే ముందు ఆనియన్స్ వేయండి, క్రంచీ అవుతుంది. ఇంకా నేను మూత పెట్టుకున్నాక ఉడికినాక మళ్ళీ కారము, గరం మసాలా పౌడర్ వేసేసిన. నాకు ఎంతో ఇష్టమైన మ్యాగీ గరం మసాలా ఇట్లా ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకోవాలి, సూపర్ ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. కసూరి మెంతి కూడా వేసుకున్నా. ఇంకా ఈజీ వేలా చేసేస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. ఇంకా నేను కస్తూరి మెంతి వేసేసినాక ఇంకా అయిపోయినట్టే సర్వ్ చేసుకుంటున్నా. ఒక గిన్నెలో వేసేసుకొని ఆనియన్, లెమన్ అయితే వేసుకున్నా. గార్నిష్ గురించి కొత్తిమీర కూడా వేసి డెకరేట్ చేసిన, చాలా బాగుంటుంది. ఇంకా నేను లెమన్ తోటి, ఆనియన్స్ తోటి మంచిగా డెకరేట్ చేసుకొని ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ అయితే చేద్దామని లెమన్ అయితే పిండేసుకున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా తెలియని వాళ్ళు ఇట్లా చేసుకోండి, సింపుల్ స్నాక్, సూపర్ ఉంటుంది. ఇంకా నేను చూడండి టేస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నచ్చింది, నిజం, అబద్ధం ఆడతలే. బాయ్ ఫ్రెండ్స్.